జనరల్‌గా క్యాన్సర్ అనేది హాస్పిటల్స్‌కి వచ్చినా కూడా క్యాన్సర్ నుండి బాధపడే అవకాశం లేనే లేదు ఆ రోజుల్లో. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఎక్కువగా నడుస్తా ఉంది. 9 ఇయర్స్ నుంచి కూడా గర్ల్స్‌కి, బాయ్స్‌కి కూడా వ్యాక్సినేట్ చేయించాలి అని. సర్వైకల్ క్యాన్సర్ అన్నది గర్భసంచి ముఖ ద్వారం క్యాన్సర్ కాబట్టి ఆడవాళ్ళలోనే వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. ప్రోమిస్క్యూటీ, ఎక్కువ మంది సెక్స్ పార్ట్నర్స్ ఉండటం, సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేయకపోవడం, ఇలాంటి వాటన్నిటి వల్ల హెచ్‌పివి ఇన్ఫెక్షన్ వచ్చి అవగాహన అనే పదం ఎప్పుడైతే వాడతామో ఈ అవగాహన అనేది ఈరోజు మన హాస్పిటల్లోనే ప్రతి సంవత్సరం. సో నేను ఎలాగైనా చేయాలనుకుని అక్కడ కూర్చొని ఒక మంచి సినిమా డాక్టర్ మిస్ అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ఐడెంటిఫై. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. ఈరోజు మన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ విత్ వండర్ఫుల్ గెస్ట్ డాక్టర్ మురళీకృష్ణ ఉన్న, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నమస్తే డాక్టర్ గారు. సార్, జనరల్‌గా క్యాన్సర్ అనేది ఇప్పటికీ అవేర్‌నెస్ బాగా పెరుగుతున్నా భయం మాత్రం అలానే ఉంటుంది. కానీ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్‌కి వచ్చి మిమ్మల్ని మీట్ అయితే ఒక ధైర్యం వచ్చేస్తోంది పేషెంట్‌కి. సో ట్రీట్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వదు. వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉన్నారో తెలీదు. కానీ అక్కడితోనే మీకు నయం అయిపోతుంది అనే ఒక సగం భరోసా మీ నుంచే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకెప్పటినుంచో మీ జర్నీ చూస్తే చాలా డెడికేటెడ్‌గా క్యాన్సర్‌కి ఎదుర్కొన్నారు. ఎంతో మంది పేషెంట్స్‌ని ట్రీట్ చేస్తున్నారు. అండ్ అపెక్స్ లెవెల్‌కి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అంటే ఈరోజు కంప్లీట్‌గా క్రెడిట్ మీకే వస్తుంది. ఏం చెప్తారు సార్? అసలు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? మా ఫాదర్ గవర్నమెంట్ డాక్టర్‌గా ఉండి విలేజెస్‌లో పనిచేస్తారు. సో ఆ టైంలో నేను ఐ యూజ్డ్ టు గో విత్ హిమ్ టు ది హాస్పిటల్ ఏమన్నా ఆపరేషన్స్ అవి అటెండ్ అవుతుండే. ఆ టైంలో సర్జరీ అనేది ఇంట్రెస్ట్ కలిగిన, మెడిసిన్ సర్జరీ అంత ఇంట్రెస్ట్ కలిగి, తర్వాత మళ్ళీ మెడికల్ కాలేజ్‌లో ఉన్నప్పుడు జనరల్ సర్జరీ చేస్తున్నప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ అందరూ చాలా అడ్వాన్స్ స్టేజ్‌లో వస్తుండేవారు. వాళ్ళెవరికీ ట్రీట్మెంట్ చేసే అవకాశం అసలు ఈవెన్ మన గవర్నమెంట్ సెటప్‌లో గానీ, ప్రైవేట్ సెటప్‌లో గానీ, లైక్ కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో గానీ, ఆ టైంలో లేకపోవటం వల్ల అంతమంది పేషెంట్స్‌ని రేడియోథెరపీ డిపార్ట్మెంట్‌కి రిఫర్ చేసేస్తుండేవాళ్ళు. తర్వాత వాళ్ళకి ఏం జరిగిందనేది కూడా మనకు తెలుస్తడం లేదు. అదే టైంలో మా పిన్ని గారికి రెక్టల్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు ఆవిడతో నేను జర్నీ చేశాను. ఆ టైంలో నేను రియలైజ్ అయింది ఏంటంటే, చాలామంది డాక్టర్స్‌కి, సర్జన్స్‌కి కూడా ఈ పర్టిక్యులర్ ఆంకాలజీ మీద అవగాహన లేదని, అలాగనే ట్రీట్మెంట్ చేయడానికి సరిపడే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని హాస్పిటల్ కూడా మన ఏరియాలో లేదు. చాలామంది పేషెంట్స్ హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు అవన్నీ వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈ పర్టిక్యులర్‌గా ఈ ఆంకాలజీలో మనం చేసి వచ్చి ఇక్కడ ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశం ఆ టైంలో జరిగింది. అలాగనే టాటా మెమోరియల్ హాస్పిటల్‌లో 3 మంత్స్ ట్రైనింగ్‌కి వెళ్ళటం వల్ల కూడా ఆ ఇంట్రెస్ట్ మరి కొంచెం పెరిగేసి, సో దాంతో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అడియార్‌లో ఈ సర్జికల్ ఆంకాలజీ సీటు ఆ రోజుల్లో సంపాదించడం చాలా కష్టం. ఇండియా మొత్తానికి 3 సీట్స్ ఉండేవన్నమాట. సో అందుకని కొంతమంది ప్రయత్నం కూడా చేసేవారు కాదు. సో నేను ఎలాగైనా చేయాలనుకుని అక్కడ కూర్చొని ఆ సీట్ రావడం జరిగింది. చేసి వచ్చినాక 2002లో వైజాగ్‌లో నా ఆంకాలజీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. అంత డిమాండ్ ఒక 3 సీట్స్ మాత్రమే ఉంది. అందులో కూడా మీరుండాలి అనేది మీ దృఢ సంకల్పం. సో అంత కమిట్మెంట్ ఎలా వచ్చింది సార్? మీ డ్రీమేనా ఇది? లేకపోతే నాన్నగారి డ్రీమ్‌ని మీరు తీసుకున్నారా? ఇన్స్పిరేషన్ ఆయన అయినా కూడా నేను మా పిన్ని గారితో ట్రావెల్ చేసినప్పుడు నేను చూసిన దాంతో ఇంతమంది డాక్టర్స్ తెలిసుండి, మేము తెలిసుండి కూడా సరిగ్గా ట్రీట్మెంట్ చేయించలేకపోయాము. కాబట్టి ఇక్కడున్న ప్రజలకి, మన ఏరియాలో ఉన్న వాళ్ళందరూ చాలామంది పేషెంట్స్ అసలు హాస్పిటల్స్‌కే రాకుండా కూడా చనిపోతూ ఉన్నారనేది కూడా మనకు తెలిసిన విషయం. హాస్పిటల్స్‌కి వచ్చినా కూడా క్యాన్సర్ నుండి బాధపడే అవకాశం లేనే లేదు ఆ రోజుల్లో. కాబట్టి ఖచ్చితంగా ఇది కొత్త ఫీల్డ్, ఇది ఛాలెంజింగ్ ఫీల్డ్. అలాగనే ఆపర్చునిటీ ఉంది కాబట్టి దాన్ని నేను ఆంకాలజీ చేయాలని నేను సార్, అప్పటికి ఇప్పటికి క్యాన్సర్ వైద్యంలో వచ్చిన మార్పులు గత 2 డెకేడ్స్‌లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది పూర్తిగా మారిపోయింది. పర్టిక్యులర్‌గా గత డెకేడ్‌లో ఈ దశాబ్దంలో విపరీతంగా మారిపోయింది. సో అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏదో రేడియోథెరపీలో గానీ, సర్జరీలో గానీ, మెడికల్ ఆంకాలజీ అంటే మందుల ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే విధానాల్లో గానీ, అలాగే న్యూక్లియర్ మెడిసిన్ అనే ట్రీట్మెంట్ విధానాల్లో కూడా చాలా మార్పులు జరిగిపోయాయి. పూర్వం ఏంటంటే ఆ టెక్నాలజీతో ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది.
ప్లాస్టిక్ సర్జరీ అందుబాటులో ఉండేది కాదు, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అందుబాటులో ఉండేది కాదు. సో దాంతో పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఉన్న పరిస్థితిని బట్టి చాలా మంది చేయించుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఉండేది. అలాగనే రేడియోథెరపీ తీసుకుంటే కోబాల్ట్-60 అని ఒక మెషిన్ ఉండేది. దానివల్ల నార్మల్ ఆర్గన్స్కి కూడా రేడియోథెరపీ ఎక్కువ డోస్ తగిలిపోవడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్తో పేషెంట్స్ చాలా బాధపడేవారు. అలాగే కీమోథెరపీ అంటే మందుల ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేవి. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చి తెల్ల కణాల సంఖ్య తగ్గిపోయి కీమోథెరపీ వల్ల ఒక్కొక్కసారి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఒక రోజుల్లో వచ్చేది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చాలా స్పెసిఫిక్గా, చాలా ప్రిసైజ్గా, మినిమం సైడ్ ఎఫెక్ట్స్తో మ్యాక్సిమం ఎఫెక్టివ్గా ఈరోజు ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పర్టీస్ ఈరోజు మనకి అందుబాటులో ఉంది. ఎస్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఎర్లీగా డిటెక్షన్ ఉంటుంది, అలానే స్క్రీనింగ్ టెస్ట్ ఇవన్నీ చేయడం వల్ల ఎర్లీ స్టేజ్ లోని వాళ్ళకి ట్రీట్మెంట్ అందుకుంటున్నారు కాబట్టి బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. సో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటప్పటికి రూట్ కాజ్ నుంచి మొత్తం పేషెంట్ హిస్టరీ అంతా అక్కడ ఉంటుంది అంటారు. సో ఆ టెక్నాలజీ కానీ, ఎక్స్పర్ట్ డాక్టర్స్ కానీ, టీం వర్క్ కానీ ఏది చెప్తారు? అంటే ముందు నుండి కూడా మనము 360 డిగ్రీ క్యాన్సర్ కేర్ మనం ఏరియాకి ఇవ్వాలని నిర్ణయం చేయడం వల్ల 2005 నుండి మేము క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ విలేజెస్లోకి కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతున్న కొద్ది ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే 3D మ్యామోగ్రఫీ అనేది వెరీ ఎక్స్టెన్సివ్ టెక్నాలజీ. అది మేము 10 years బ్యాకే వైజాగ్కి ఫస్ట్ టైం మేము తీసుకురావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు మేము వాడుతున్నాం అనమాట. ఒకప్పుడు పెద్ద బస్సు తీసుకువెళ్ళి విలేజెస్లో స్క్రీనింగ్ టెస్టులు చేసేది. ఇప్పుడు ఒక బ్రీఫ్ కేస్ తీసుకెళ్ళి కూడా మనం స్క్రీనింగ్ టెస్టులు విలేజ్లో చేయగలుగుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, ఈ 3 క్యాన్సర్స్ తర్వాత స్క్రీనింగ్, బేసిక్ స్క్రీనింగ్ విలేజెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయి వాళ్ళలో ఎవరిదైతే అనుమానం ఉందో వాళ్ళని మాత్రమే ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చి మనం టెస్టులు చేయడం వల్ల ఈజీగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో ఎక్కువ మంది పేషెంట్స్ మన ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ముందు నుండి కూడా క్యాన్సర్ ప్రివెన్షన్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎర్లీ డిటెక్షన్, ట్రీట్మెంట్ అండ్ ట్రీట్మెంట్ అయిపోయినాక అడ్వాన్స్డ్ కేర్, అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ అంటే పాలియేటివ్ ట్రీట్మెంట్, పెయిన్ మేనేజ్మెంట్ అన్నీ కూడా ముందు నుండి కూడా మనము మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ స్పెక్ట్రంలో ట్రీట్మెంట్ కింద మొదటి రోజు నుండి మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. సార్, అవేర్నెస్ అనేటప్పటికి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కూడా అకేషనల్లీ అండ్ మీరు ర్యాలీస్ చేస్తూనే ఉంటారు, లేకపోతే క్యాంపెయిన్స్ చేస్తూనే ఉంటారు. మీరు అన్నట్టు విలేజెస్కి వెళ్ళి అక్కడ కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఏఐ టెక్నాలజీతో రిజల్ట్స్ ఇంకా బెటర్గా ఎలా వస్తున్నాయి? అంటే చాలా ఏఐతో చాలా ప్రెసిషన్. ఒక డాక్టర్ మిస్ అయిపోయినా కూడా ఏఐలో ఉన్న ఆల్రెడీ ఒక డేటాబేస్లో వాళ్ళ అనాలిటిక్స్ ఉండటం వల్ల డాక్టర్ మిస్ అయినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ఐడెంటిఫై బియాండ్ హ్యూమన్ బీయింగ్. కాబట్టి అప్పుడు అది ఇండికేట్ చేస్తున్నారు, ఈ పేషెంట్కి ఏదో ప్రాబ్లం ఉంది, మరొకసారి చూడండి. సో ఏఐలో వచ్చిన ఇన్ఫర్మేషన్తో మన ట్రీట్మెంట్ నిర్ణయం కానీ, డెసిషన్ తీసుకోం కానీ ఏఐలు గైడర్స్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మ్యామోగ్రఫీ చేసినప్పుడు కూడా డాక్టర్, రేడియాలజిస్ట్ మిస్ అయినా కూడా ఏఐ వీళ్ళు చూపిస్తుంది ఇక్కడ ఏ ఏరియాలో ప్రాబ్లం ఉంది, మీరు జాగ్రత్తగా చూడండి అని. అందుకనే ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరినీ మనం క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్కి పంపిస్తే ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ఈజీగా ట్రైన్డ్ ఇండివిజువల్స్, వీ డోంట్ నీడ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఇన్ ది విలేజెస్లోకే అవసరం లేకుండానే మన డాక్టర్ మన హాస్పిటల్లో ఉంటారు, కానీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ పద్ధతిగా జరిగిపోతుంది. కాబట్టి దీనివల్ల రిజల్ట్స్ బాగుంటాయి. చిన్నగా మిస్ అయిపోయే ఛాన్స్ కూడా లేకుండా వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం వల్ల. సో క్యాన్సర్ కేర్ లో ఈ సర్జికల్ ఆంకాలజీ రోల్ ఎలా అవుతుంది? సాలిడ్ ట్యూమర్స్ అంటాము. క్యాన్సర్స్ సాలిడ్ ట్యూమర్స్, లిక్విడ్ ట్యూమర్స్ అంటాం. లిక్విడ్ ట్యూమర్స్ అంటే లింఫోమాస్, బ్లడ్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ. సాలిడ్ ట్యూమర్స్ అనేది ఆర్గన్స్ లో వచ్చే క్యాన్సర్స్. మోస్ట్ ఆఫ్ ద సాలిడ్ ట్యూమర్స్ కి సర్జరీ ట్రీట్మెంట్ గా ఉంటుంది. కానీ ఎర్లీ క్యాన్సర్స్ లో సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ గా ఉంటుంది కొన్ని కేసెస్ లో. కానీ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు సర్జరీతో పాటు రేడియేషన్, కీమోథెరపీ కూడా చేయాల్సి వస్తుంది. సో సాలిడ్ ట్యూమర్స్ అన్నిటికీ కూడా సర్జికల్ ఆంకాలజీ చాలా ఇంపార్టెంట్. కాకపోతే క్యూర్ అయ్యే పేషెంట్స్ కి మాత్రమే ఎక్కువసార్లు సర్జరీ చేయడం జరుగుతుంది. క్యూర్ అయ్యే స్టేజ్ దాటిపోతే జనరల్గా సర్జరీ అవాయిడ్ చేస్తాం. పాలియేషన్ కోసం మాత్రం, అంటే కష్టం తగ్గించడం కోసం కొన్ని సర్జరీలు చేస్తాం. సో ఇనీషియల్గా టెక్నాలజీ, కీమోథెరపీలు ఏవి లేని రోజుల్లో అసలు ఆంకాలజీ అనేది సర్జరీతోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఈరోజు అన్ని ట్రీట్మెంట్లు కలిపి ఉంటేనే ఆ పేషెంట్కి ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. ఒకప్పుడు ముందుగా అందరికీ ఆపరేషన్ చేసి తర్వాత రేడియోథెరపీ, కీమోథెరపీ అవి చేసేవాడు. ఈ రోజుల్లో ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కొన్ని కండిషన్స్, ఈవెన్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అయినా కూడా
ముందు కీమోథెరపీతో ట్రీట్మెంట్ చేసి దాని తర్వాత సర్జరీ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎస్ సార్. అలాగనే మ్యూటిలేటింగ్ సర్జరీస్ ఒకప్పుడంటే బోన్ క్యాన్సర్ వస్తే కాలు తీసేయడం, కిడ్నీ క్యాన్సర్ ఉంటే చిన్న ట్యూమర్ ఉన్న మొత్తం కిడ్నీ రిమూవ్ చేసేయటం, రెక్టల్ క్యాన్సర్ ఉంటే మొత్తం పేగంతా తీసేసి బయట పేరు పెట్టడం, మాట్లాడే బాక్స్ లో క్యాన్సర్ వస్తే లారింగ్స్ లో క్యాన్సర్ వస్తే మాట్లాడే బాక్స్ పూర్తిగా తీసేయడం, ఇలాంటివన్నీ ఒకప్పుడు మేము బేబీ. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రేడియోథెరపీ, కీమోథెరపీ రావడం వల్ల ఈ ఆర్గన్స్ అన్ని మనం ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడే బాక్స్ క్యాన్సర్ వస్తే మాట్లాడే బాక్స్ తీసేయని అవసరం ఉంటుంది. రెక్టల్ క్యాన్సర్ వస్తే బయట పేగు పెట్టకుండానే మామూలుగానే క్యూర్ చేసే అవకాశం అయింది. కాలు కీమోథెరపీ ఇచ్చి కాలుని లింబ్స్ అవే సర్జరీ చేసి లింబ్ కాపాడే అవకాశాలు కూడా ఈరోజు ఉన్నాయి. సార్ ఎన్నో కాంప్లెక్స్ సర్జరీస్ చేస్తున్నారు. ఇప్పటికీ మీకు ఒక కేసు ఏదో ఒక్కటి గుర్తుంటూనే ఉంటుంది, షేర్ చేసుకుంటారా? ఎక్కువ మంది పిల్లలు ఇది ఎక్కువగా మేము చూస్తాము. చిన్న పిల్లలు బోన్ క్యాన్సర్స్ తోని వాటితో వచ్చినప్పుడు ఒకప్పుడు లింబ్ తీసేస్తారు అని చెప్పి పేరెంట్స్ చాలా భయపడతారు. అలాంటి పిల్లలు చాలా మంది, పర్టికులర్గా పిల్లలకి మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు బాధ అయిపోయి మామూలుగా మళ్ళీ సొసైటీలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇంజనీరింగ్ చేసి మెడిసిన్ చేసి మళ్ళీ డాక్టర్ ఏమైనా వచ్చి మళ్ళీ మా దగ్గరే ఆ డాక్టర్ జాబ్ కోసం వచ్చి ఇలాంటివి మేము చూసినప్పుడు చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతాము. పర్టికులర్గా ద కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ద ఫ్యామిలీ మా వైపు చూపించే గ్రాటిట్యూడ్ చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది అన్నమాట. వెరీ ఇన్స్పైరింగ్ ఉంటుంది, చాలా మోటివేట్ అవుతాయి. అలాగే నేను చాలా మంది పేషెంట్స్ అవగాహన లేకుండా క్యాన్సర్ అనగానే చనిపోతామని, ఎందుకైనా మంచిది ఒకసారి చూపించుకుందామని వచ్చిన వాళ్ళు పూర్తిగా బాధ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయి ఫాలోఅప్కి వచ్చినప్పుడు వాళ్ళలో చూస్తే ఆనందం కానీ ఫ్యామిలీలో ఉన్న గ్రాటిట్యూడ్ మమ్మల్ని బాగా మోటివేట్ చేసి. సార్ ఇప్పటికీ చాలా క్రానిక్ డిసీజెస్ ఉన్నా కూడా క్యాన్సర్ అనే ఒక పదం చెవిలో పడగానే ఒక రకమైన భయం వచ్చేస్తుంది. ఎందుకంటారు? అసలు ఏం కాదు, ట్రీట్మెంట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అని మీరు పదే పదే చెప్పినా కూడా ఆ పదము అలా నాటకపోయింది, ఒక భయాన్ని క్రియేట్ చేసేలా. ఎందుకంటారు? బేసికలీ హిస్టారికల్ గా దాని అవగాహన లేకపోవటం వల్ల, రెండోది ఒక్క రోజుల్లో ట్రీట్మెంట్ మనకు అందుబాటులో లేని రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా క్యాన్సర్తో బాధపడి చనిపోయిన సిచ్యువేషన్ చూసినప్పుడు, సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడిపోయిన వాళ్ళని చూసిన వాళ్ళు, అలాగనే ట్రీట్మెంట్ చేసినప్పుడు తర్వాత కూడా రికరెన్స్ వచ్చేసింది చనిపోయారు అని వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సొసైటీలో ఉంటారు. కాబట్టి క్యాన్సర్ అనగానే అన్ని క్యాన్సర్స్ ఒకేలాగా ఉంటాయి, ఎర్లీ స్టేజ్ అయినా అడ్వాన్స్ స్టేజ్ అయినా అనే ఒక ఉద్దేశంతో ప్రజలకు భయం తెచ్చుకోవడం చాలా ఈజీ. కాబట్టి అవగాహన లేకపోవడం వల్ల భయపడతారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు అవగాహన పెరిగింది, భయం తగ్గింది. పేషెంట్స్ ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లోనే ఎక్కువ మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే ఇంతకుముందు అందరూ స్టేజ్ 3లో వచ్చేవారు. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లు 60 మంది స్టేజ్ 3లో వచ్చేవారు. ఈరోజు 10 నుండి 15% మంది కూడా స్టేజ్ 3లో రాగలుగుతుంది. ఎక్కువ మంది స్టేజ్ 2లోను స్టేజ్ 1లోను వస్తుంది. సో ఖచ్చితంగా సొసైటీలో అయితే చాలా మార్పు వచ్చింది. దీనికి కారణం మీడియా, దెన్ చదువుకోవటం, పిల్లలు చదువుకోవటం, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండటం, గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా పేదవాళ్ళకి కూడా ఈ క్యాన్సర్ అనేది ఫ్రీగా ఈ గవర్నమెంట్ అందజేయడానికి ప్రయత్నం చేయటం. సో వీటన్నిటి వల్ల ఖచ్చితంగా అవగాహన అయితే ఖచ్చితంగా పెరిగింది. బట్ భయం అనేది ప్రజల్లో డయాగ్నోసిస్ అయిన వెంటనే వాళ్ళకి భయం ఉంటుంది. ఇందాకలో మీరు చెప్పినట్లు హాస్పిటల్కి రాగానే డాక్టర్ మంచిగా మాట్లాడి స్టేజ్ తెలుసుకొని ఈ స్టేజ్లో మీకు ఎంత క్యూర్ అయ్యే ఛాన్స్ ఎంత ఉందని చెప్పి వాళ్ళకి మంచిగా, అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉన్నా కూడా పాజిటివ్ గురించి ఎక్కువ మాట్లాడి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి భయపడకుండా ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా మంది పేషెంట్స్ పూర్తిగా బాధ అయిపోతుంది. మేము రాగానే మేమే ముందు భయపెట్టే మాటలు మాట్లాడితే ఖచ్చితంగా బాధ అయ్యే వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయించుకోకుండా చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డాక్టర్ ఆల్వేస్ షుడ్ బి పాజిటివ్. ఫిజికల్ ట్రీట్మెంట్ తో పాటు మెంటల్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరం. పేషెంట్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీకి కూడా అసలు మీకు ఏ ట్రీట్మెంట్ అందుతోంది, మీ సపోర్ట్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. పేషెంట్స్కి దాన్ని బ్రేకింగ్ ద న్యూస్ అంటాము, బ్రేకింగ్ ద బ్యాడ్ న్యూస్ అని, అది చాలా ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ చెప్పడం, ఎందుకంటే పేషెంట్కి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు, భయం కూడా ఉండొచ్చు, ఎడ్యుకేషన్ లేకపోయి ఉండొచ్చు. సో పేషెంట్ ఫ్యామిలీ వాళ్ళతో కూడా మాట్లాడి అన్ని విషయాలు పేషెంట్కి చెప్పకపోయినా కూడా పేషెంట్ చూస్తే అన్ని విషయాలు చెప్పి పాజిటివ్గా దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి మనం ట్రీట్మెంట్ పూర్తి చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా పేషెంట్ రిలేటివ్స్ అందరికీ కూడా సైకలాజికల్ సపోర్ట్ ఈ డాక్టర్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు అన్ని హాస్పిటల్లో కూడా, అంటే ముఖ్యంగా మా హాస్పిటల్ పేషెంట్స్ని ఎక్కువసేపు డాక్టర్ స్పెండ్ చేయలేరు కాబట్టి సైకాలజిస్టులు కూడా వాళ్ళతో పేషెంట్ ఫ్యామిలీతోని వాళ్ళు మాట్లాడి
వాళ్ళకి సైకలాజికల్గా సపోర్ట్ చేస్తా. అసలు లేటెస్ట్ గా మనం చూస్తే కనుక కేసులు తగ్గుముఖం పడుతున్నాయి కానీ కొత్తగా కూడా వింటున్నాం. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఎక్కువగా నడుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రివెంట్ గా వ్యాక్సినేషన్ కూడా 9 ఏజ్ నుంచి కూడా గర్ల్స్ కి బాయ్స్ కి కూడా వ్యాక్సినేట్ చేయించాలి అని. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువ ఫిమేల్ లోనే చూడొచ్చా సార్? సర్వైకల్ క్యాన్సర్ అన్నది గర్భసంచి ముఖ ద్వారం క్యాన్సర్ కాబట్టి ఆడవాళ్ళలోనే వస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. అంటే ప్రోమిస్క్యూటీ, ఎక్కువ మంది సెక్స్ పార్ట్నర్స్ ఉండటం, సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేయకపోవడం, పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, ఇలాంటి వాటన్నిటి వల్ల హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చి, ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల ముందు ఒక 10-15 ఇయర్స్ ఇన్ఫెక్షన్ ఉన్న తర్వాత వాళ్ళలో ఈ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హెచ్పివి అనే వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని క్యాన్సర్ డిటెక్షన్ లో మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగనే హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్నంత మాత్రాన అందరికీ క్యాన్సర్ వస్తుందని కూడా లేదు, కొంతమందికి మాత్రం వస్తుంది. కాబట్టి వాళ్ళకి మేము స్మియర్ టెస్ట్ ఇచ్చేసి డయాగ్నోస్ చేస్తాం. ఎప్పుడైతే ఒక ఇన్ఫెక్షన్ వల్ల క్యాన్సర్ వస్తుందని మనకి తెలుసుకున్నానో, ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించిన వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఆ వ్యాక్సిన్ ఇస్తే ఆ ఇన్ఫెక్షన్ వాడికి రాదు కాబట్టి ఆ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. సో WHO రికమెండేషన్స్ ప్రకారం కూడా 8 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలకి, అలాగే నా అబ్బాయిలకి కూడా ఒక డోస్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా, ఒక డోస్ వ్యాక్సిన్ ఇచ్చినా కూడా ఆ క్యాన్సర్ నుండి మనం 90% మందిని మనం క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 8 నుండి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఆ వ్యాక్సిన్ ఇవ్వడానికి నిర్ణయించారు. ఆల్రెడీ ఇస్తున్నారు కూడా. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు మనకి గవర్నమెంట్ ద్వారానే ఆ వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి సినిమా చూసి ఎంజాయ్ చేద్దామని వెళ్తే థియేటర్ లో ముందు ముఖేష్ యాడ్ పడుతూ ఉంటుంది. టొబాకోకి, ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యారు అని పరిస్థితి. ఈ రకంగా క్యాన్సర్ వస్తే ఇలా ఉంటుంది. చూడటానికి కూడా అసలు మనం మనసు ఒప్పుకోసే కళ్ళు యాక్సెప్ట్ చేయవు, ఇలా మూసేసుకుంటాం. బట్ ఆ పరిస్థితి ఇప్పుడు మారిపోయాయి అంటారా? ముఖేష్ యాడ్ అనేది చాలా సిగ్నిఫికెంట్ యాడ్. యాక్చువల్లీ వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అవేర్నెస్ యాడ్స్ అని చెప్పేసి దాన్ని సర్టిఫై చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ యాడ్ వచ్చినాక చాలా మంది స్మోకింగ్, టొబాకో చూయింగ్ కూడా మానేశారు నార్త్ ఇండియాలో, నార్త్ ఈస్ట్ లో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా వాడు ఒక పేదవాడు, ఒక చెడాలు వాడుకుంటం వల్ల వాళ్ళకి క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ చేయించలేక రెడ్ విన్నర్ చనిపోతే, రెడ్ విన్నర్ హాస్పిటల్లో పడితే ఆ ఫ్యామిలీ ఎటు విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఆయనతో పాటు ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అలాగనే క్యాన్సరే కాకుండా స్మోకింగ్ వల్ల ట్యూబర్క్లోసిస్ రావచ్చు, ఎంఫిసిమా, అదర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా ఆ టైంలో చూడటానికి భయపడినా కానీ ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అయితే సొసైటీ మీద, పీపుల్ మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీ విల్ ఎంకరేజ్ ఆల్ దోస్ థింగ్స్. అలాగనే సిగరెట్ ప్యాకెట్ మీద కూడా 80% సర్ఫేస్ క్యాన్సర్ వల్ల, సిగరెట్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది అడ్వర్టైజ్మెంట్. సో ఖచ్చితంగా వీటి ఇంపాక్ట్ సైకలాజికల్గా అందరి మీద. కాబట్టి అవేర్నెస్ అనేది లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా ఉపయోగపడింది. సో మీరు చెప్పినట్టు 100% కొంత రిజల్ట్ రావడానికి కూడా ఆ యాడ్ చాలా కారణం అనుకోవచ్చు. సరే, ఇప్పుడు క్యాన్సర్ అనేటప్పటికీ అవేర్నెస్ పెరిగింది, ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ గా ఉంది, ఇదంతా ఓకే. కొంత అంటే హ్యుమానిటీగా మాట్లాడాలి అంటే ఒక బ్రెడ్ విన్నర్, కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి కానీ క్యాన్సర్ అది ఏ స్టేజ్ లో ఉండివ్వండి, క్యాన్సర్ అంటే మాత్రం ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. ఆ పరిస్థితుల్లో మీరు ఏ రకమైన మోటివేషన్ ఇవ్వాల్సి ఉంటుంది? అంటే ఇది ఒక సోషల్ ఆస్పెక్ట్ అనమాట. ఇది చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే మేము హాస్పిటల్లో డాక్టర్గా ఉండి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ సోషల్ ఆస్పెక్ట్ మేము హ్యాండిల్ చేయలేము. బట్ కానీ కుదిరినంత వరకు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి కనీసం అట్లీస్ట్ వాళ్ళ ట్రీట్మెంట్ కాస్ట్ వరకు గవర్నమెంట్ ద్వారానే ట్రీట్మెంట్ చేయించడం. తర్వాత ఇంకేమైనా ప్రోగ్రామ్స్ గవర్నమెంట్స్ ఖచ్చితంగా ఇలా క్యాన్సర్స్ వల్ల చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే స్కీమ్స్ అయితే ప్రస్తుతానికైతే ఏమీ లేవు. సోషల్ యాక్టివిటీస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లో ఇలాంటివి సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. అలాగనే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వీటికి సహాయం చేస్తారు. మేము ఒక శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ మేము పెట్టి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటికి వెళ్ళినాక ఫాలోఅప్ మెడిసిన్స్ గవర్నమెంట్ అలాంటి వాటికి ఒక్కొక్కసారి ఇవ్వలేకపోతే న్యూట్రిషన్, స్కూల్ సపోర్ట్, వాళ్ళ అదర్ ఫేజ్ వాళ్ళకి అవసరమైన గ్రోత్ కోసం కావాల్సినవన్నీ కూడా మేము సప్లై చేస్తాం. అలాగనే చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పర్టికులర్ ప్రక్రియలో పాల్పంచుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని చేయలేదు. సార్, ఈ సర్జికల్ ఆంకాలజీ చూస్ చేసుకోవడం వెనుక అతను ఏమైనా ప్రధాన కారణం ఉందా? మా ఫాదర్ సర్జన్ కాబట్టి నేను సర్జన్ అవ్వాలనుకున్నా.
క్యాన్సర్‌లో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సర్జికల్ ఆంకాలజీ కానీ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒకళ్ళే కూర్చొని ప్రాక్టీస్ చేస్తే క్యాన్సర్ నుండి మనం ఎవరిని బాగు చేయలేం. కాబట్టి వాటికి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్లు అంటే కాంప్రహెన్సివ్‌గా రేడియేషన్, డయాగ్నోసిస్, మెడికల్ ఆంకాలజీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, పెట్ సిటీ స్కాన్, న్యూక్లియర్ మెడిసిన్ ఇవన్నీ ఉంటే తప్ప మనం ఒక పర్టిక్యులర్ వ్యక్తికి ఇంటర్నేషనల్ గైడ్‌లైన్స్ ప్రకారం మనం ట్రీట్మెంట్ చేసి వరల్డ్ క్లాస్ రిజల్ట్స్ తీసుకురాలేం. కాబట్టి ఆ రోజుల్లో ఎన్ఆర్ఐస్‌ని ఎంకరేజ్ చేసి ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. దాంతో డాక్టర్స్ అందరూ వైజాగ్ రావటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావటం, దాంతోనే కంప్లీట్‌గా ఈరోజు వైజాగ్‌లో ఎపెక్స్ లెవెల్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ అంటే ప్రోటాన్ థెరపీ అనేది ఒకటి తప్ప ఈరోజు అన్ని ట్రీట్మెంట్స్ ఈరోజు వైజాగ్‌లో మన హాస్పిటల్‌లో ఉండటం జరిగింది. మిగతా హాస్పిటల్ ఉన్నా మనమే ఫస్ట్ టైం తీసుకురావటం, అందరికన్నా మంచిగా రీడింగ్‌లో ఉండి బెస్ట్ టెక్నాలజీస్ తీసుకురావడం కూడా జరిగింది. టోమోథెరపీ అనేది వెరీ అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నాలజీ. అది ఈ మధ్యనే ది క్యాన్సర్ హాస్పిటల్లో లాంచ్ చేయడం కూడా జరిగింది. అదేంటంటే ట్రీట్మెంట్ అవుతున్నప్పుడే వాళ్ళు సిటీ స్కాన్ కూడా చేస్తూ ఉంటారు. సో దాంతో ఏంటంటే ట్యూమర్ చిన్న షేప్ మారినా, సైజ్ మారినా కూడా అకార్డింగ్లీ దాని రేడియేషన్ ఇచ్చే విధానం కూడా మార్చుకుంటుంది. దీనివల్ల ఏంటంటే పక్కనున్న ఆర్గాన్స్కి రేడియేషన్ తగలకుండా ప్రిసిషన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల తక్కువ డ్యూరేషన్లో ఎక్కువ డోస్ ఇచ్చి పూర్తిగా మనం బాగు చేసే అవకాశం పేషెంట్స్కి మనం కల్పించగలం. ఫస్ట్ కేసు ఎప్పుడు ఎక్కడ టేకప్ చేశారు? నేను నా కెరియర్ స్టార్టింగ్ 2002లో వచ్చాను. సో అప్పుడు వైజాగ్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ యూస్ టు ఆపరేట్ అండ్ కేర్ హాస్పిటల్, సెవెన్స్ హాస్పిటల్, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వీటన్నిటిలోనూ చేయడం జరిగింది. లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో కూడా నేను ప్రాక్టీస్ చేశాను. ఎప్పుడైతే ఇక్కడున్న టెక్నాలజీ, ఇక్కడున్న ఎక్స్పర్టీస్ సరిపోవట్లేదు, ప్రజలు ఇప్పటికీ కూడా బయట ఊరు వెళ్లాల్సి వస్తుంది అనేది అర్థం చేసుకున్నాము. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టినంత వరకు మనం ఆగటం కరెక్ట్ కాదని చెప్పి ప్రయత్నం చేసి ఎన్ఆర్ఐస్ ద్వారా FBI ద్వారా ఒక పాత క్యాన్సర్ హాస్పిటల్ వైజాగ్ క్యాన్సర్ హాస్పిటల్ మూసుకుపోయింది. దాన్ని ఎక్వైర్ చేసి మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడం. సో అప్పుడే బలంగా ఆలోచన చేశారన్నమాట. ఎందుకంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారంటే వాళ్ళతో పాటు అవుట్ పేషెంట్ కూడా మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలి. వాళ్ళకి ట్రీట్మెంట్ పూర్తిగా అయినాక ఇక్కడికి రావాలి అంటే చాలా కష్టమైన పరిస్థితి. బట్ మన ఊరిలోనే మెరుగైన వైద్యం అనేటప్పటికీ ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది సార్ అసలు పేషెంట్స్కి? సో ఆ రోజుల్లో ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. అంత పెద్ద ప్రాజెక్ట్ 2005లో 45 crores 50 crores పెట్టి ఆంకాలజీ హాస్పిటల్, సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడానికి కొంచెం చాలా మంది వెనక్కి లాగడం జరిగింది. ఈవెన్ బ్యాంకర్స్ కూడా మనకి లోన్ ఇవ్వడానికి కూడా కష్టం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మనం తీర్చలేం మంచిది. కానీ ఆ సంకల్పం ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకోసం చేశామో తెలియదు. గుడ్డి ధైర్యంతో ఆ రోజు చేసుకెళ్ళటం, అలాగనే అంతా కలిసి కూడా వచ్చింది. అదే టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ పెట్టడం. సో దాంతో ఎక్కువ మంది పేషెంట్స్ని మేము ట్రీట్మెంట్ చేయగలిగి ఆ ప్రాజెక్టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ప్రాజెక్ట్ని మేము కంప్లీట్ చేసేదానికి ఆ విధంగా ఆ పథకంలో వచ్చిన రెవెన్యూస్ కూడా మాకు ఉపయోగపడినాయి. సో ఆ ప్రాసెస్లో మేము ఎక్కువ మందిని ట్రీట్మెంట్ చేయగలిగాం. రెవెన్యూస్ వస్తే ఆ పర్టికులర్ ఆ రెవెన్యూతోనే ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ చేసి ఈరోజు ఈ రీజియన్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ని మనం క్రియేట్ చేయగలిగాం. సో అది ఒక ఎలా జరిగిందనేది మనకి అర్థం కావాలి. సార్ మేము ఎన్నో క్రైమ్ కేసెస్కి వెళ్తాం కవరేజ్కి యాజ్ అ జర్నలిస్ట్గా. బట్ మీ హాస్పిటల్ వచ్చినప్పుడు ఇటు చిన్న పిల్లలు, అటు ఆడవాళ్ళు, మంచి ఎంగేజ్లో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, రకరకాల క్యాన్సర్ పేషెంట్స్ని చూస్తే ఆ క్షణం ఎందుకో ఉన్న ధైర్యాన్ని కోల్పోతాం. అంటే మేము జనరల్ పబ్లిక్గా. బట్ మీరు ఇన్ని కేసెస్ చేస్తూ ఉంటారు కదా, మీకంటూ ఒక ధైర్యం ఎట్లా వస్తుంది? అంటే డాక్టర్ ఎప్పుడు ఎమోషనల్గా ట్రీట్ చేయకూడదు, కానీ అది ఎంపథెటిక్గా ఉండాలి. ఆ పర్టికులర్ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ పర్టికులర్ స్టేజ్లో, ఆ పర్టికులర్ ఏజ్కి సిచ్యువేషన్లో వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అది మనం ఇవ్వగలిగామా లేదా అన్నది వరకే చూసి రిజల్ట్ అనేవి ఆర్ వి మేనేజింగ్ ద రిజల్ట్స్ విత్ గ్లోబల్ స్టాండర్డ్స్ చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈచ్ పేషెంట్కి ఒక సెపరేట్ ప్లాన్ ఉంటుంది. అందరి పేషెంట్కి ఒకలా ట్రీట్మెంట్ ఉంది. ఈచ్ పేషెంట్కి మల్టీ డిసిప్లినరీ అంటాం అనమాట. మెడికల్, సర్జికల్, రేడియేషన్ అందరూ కలిసి ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతాం కూడా. కొద్ది కాలం పోయిన తర్వాత పేషెంట్ మళ్ళీ అక్కడ ప్రాబ్లం రావచ్చు. స్టేజ్ 4లో పేషెంట్స్ అయితే మనం క్యూర్ చేయలేకపోవచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా ఆ పేషెంట్కి
ఆ స్టేజ్లో మనము రైట్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మనం కంఫర్ట్ ఇవ్వగలిగామా లేదా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయగలిగామా లేదా, పెయిన్లెస్ డెత్ ఇవ్వగలిగామా లేదా, అది కూడా డాక్టర్ బాధ్యతే. డాక్టర్ ఆంకాలజిస్ట్గా నేను అందరినీ క్యూర్ చేసేస్తామంటాను కూడా అవ్వదు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చేటప్పటికే ఇన్క్యూరబుల్ స్టేజ్లో వస్తే మనం ఏమీ చేయలేము. కాకపోతే ఏదైతే డెలివరీ చేయాలో మేము అది డెలివరీ చేయటం వల్ల ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేము కొంచెం ఎమోషనల్గా ఉండకూడదు, ఆబ్జెక్టివ్గా ఉండాలి. ఈ ఇంపాక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త అంటే ఎట్లా రిలాక్స్ అవుతారు? అన్ఎక్స్పెక్టెడ్గా, యాక్సిడెంటల్గా ఏదైనా జరిగి ఎవరైనా పేషెంట్ అవాయిడబుల్ రీజన్ వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగితే చాలా ఇంపాక్ట్ ఉంది డాక్టర్స్ మీద. కానీ ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, మనం చేసింది కరెక్ట్గా ఉన్నామా లేదా, మనం కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామా లేదా, మనం పొరపాటు చేయలేదు, ఇంత గైడ్లైన్స్ ప్రకారం మనం ట్రీట్ చేసాం అనేది మనకు ఉంటే ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది ముందే పేషెంట్స్ రిలేటివ్స్ కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా సెట్ చేస్తాం. ఎప్పుడైనా రేర్గా బాగా అయిపోతుందన్న పేషెంట్ని మనం ఏదే కారణం చేతనో అన్ఎక్స్పెక్టెడ్గా మేము బాగా చేయలేకపోయినా, యాక్సిడెంట్ ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చి పేషెంట్ రికవర్ అవ్వకపోయినప్పుడు పేషెంట్ ఫ్యామిలీ డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు పేషెంట్స్ హాస్పిటల్స్లో పేషెంట్ చనిపోతే గొడవ పెట్టడం కూడా చాలా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు అందరికీ అవగాహన ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్ కూడా పెద్ద అవటం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మేము ధైర్యంగా మంచిగా ట్రీట్మెంట్ చేయగలం. రైట్ సార్. సార్ జనరల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేటప్పటికి చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందని, అందులో ఆడవాళ్ళు అయితే కనుక హెయిర్ ఫాల్, మొత్తం జుట్టు ఊడిపోతుంది, మనల్ని ఎవరైనా ఇలా మనం ఇంకా ఎన్నాళ్ళ పాటు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవాలి, ఎన్నాళ్ళ పాటు మొహం దాచుకోవాలి, ఇట్లాంటివన్నీ చాలా నడుస్తుంటాయి. స్టిల్ ఇప్పటికీ కూడా చాలా మంది చూస్తున్నాం. సో ఏంటి సార్ ఆ పరిస్థితిలో అసలు? కీమోథెరపీ ఇవ్వటం వల్ల సాలిడ్ ట్యూమర్స్కి రెగ్యులర్గా వాడే కీమోథెరపీ మందులు ఇవ్వటం వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఎందుకంటే కణ విభజన ఎక్కడైతే తొందరగా జరుగుతుందో ఆ కణాలన్నింటినీ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ చేస్తుంది. అందువల్ల హెయిర్ లాస్ అవుతుంది. ఇది కానీ హెయిర్ లాస్ ఈజ్ టెంపరీ. కీమోథెరపీ 4 months ఉంటే ఆ 4 months తర్వాత మళ్ళీ హెయిర్ మామూలుగా హెయిర్ తీయించేసుకుంటే ఎలా వస్తుందో అలా హెయిర్ మళ్ళీ వచ్చేస్తుంది. అయినా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆడవాళ్ళలో, ప్రత్యేకంగా ఆడవాళ్ళలో హెయిర్ పోతుంది అంటే. కానీ ఒకప్పుడు ఉన్నంత ఇబ్బంది ఈ రోజు ఆడవాళ్ళు ఎక్కువ పడట్లేదు. ఎందుకంటే ఒకటి స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అని మా దగ్గరే ఓ న్యూ టెక్నాలజీ, బ్రిటిష్ టెక్నాలజీ ఉంది. కీమోథెరపీ ఇస్తున్న టైంలో ఒక హెల్మెట్ లాంటిది పెట్టి, ఒక క్రయోజెనిక్ మెటీరియల్ పెట్టి మనం ట్రీట్మెంట్ చేయటం వల్ల 60 to 80% ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ లాస్ లేకుండా మనం ఈరోజు ట్రీట్మెంట్ చేయడానికి వాడడం. ఆ మిగతా 20-30 పేషెంట్స్కి హెయిర్ లాస్ ఉంటుంది. రెండోది వాళ్ళకి కూడా ముందుగానే మనం కౌన్సిలింగ్ చేసి, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే వాళ్ళు షాక్ గురవుతారు, కానీ ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడరు. రెండోది ఈరోజు విగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మంచి క్వాలిటీ విగ్స్ పేషెంట్స్ అఫోర్డ్ చేసుకోగలిగితే ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. మంచి క్వాలిటీ విగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా న్యూ టెక్నాలజీ ఏంటంటే ఎవరిదైతే కీమోథెరపీ ఇస్తామో వాళ్ళ హెయిరే మనం తీసేసి ముందు వాళ్ళ హెయిర్తోనే వాళ్ళకి విగ్ చేసి పెట్టేయడం అనేది న్యూ టెక్నాలజీ, న్యూ విధానం అన్నమాట. సో అప్పుడు చిన్నగా ఇబ్బంది ఉంటుంది కాదనలేదు, కానీ బట్ అంత ఇబ్బంది పడకుండానే ఈరోజు ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కీమోథెరపీ కాకుండా మేము టార్గెటెడ్ థెరపీ, ప్రెసిషన్ థెరపీ వేరే ట్రీట్మెంట్ చేస్తే వాటి వల్ల హెయిర్ లాస్ ఏమి ఉంటుంది. కాబట్టి అంత ఇబ్బంది లేదండి. అలాగే నేను ఇందాక మీరు అన్నట్టు ఒకప్పుడు చేసే సర్జరీలు, ఒకప్పుడు ఇచ్చిన రేడియోథెరపీ, ఒకప్పుడు ఇచ్చిన కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఆల్మోస్ట్ మినిమైజ్డ్. అంటే పేషెంట్ ఈజ్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ కేస్. అదర్వైజ్ చాలా కంఫర్టబుల్గా ఈరోజు మన పక్కనే క్యాన్సర్ పేషెంట్ వెళ్ళిపోతున్న బస్సులో కూర్చున్నా కూడా మనకి ఆ క్యాన్సర్ పేషెంట్ అని కూడా మనకి తెలియకపోవచ్చు. అంత సైడ్లెస్, మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ఈరోజు మనం ట్రీట్మెంట్ చేయగలం. గ్రేట్ సార్. సెలబ్రిటీస్ లో కూడా క్యాన్సర్ వారియర్స్ ఉన్నారు. చాలా మంది వాలంటీర్ గా ముందుకు వచ్చి మేము ఇన్ని స్టేజెస్ దాటుకొని వచ్చాము, ఒక కొత్త లైఫ్ లోకి ఇప్పుడు మళ్ళీ వేస్తుంటామని ఈ టెస్టిమోనియల్స్ అన్ని కూడా మిగతా వాళ్ళకి చాలా సపోర్టివ్ ఉన్నాయి. ఇది మీకు ఎలా అనిపిస్తోంది? ఖచ్చితంగా మేము ఇదంతా వాళ్ళకి మనం ఇన్స్పైర్ చేయడానికి, మోటివేట్ చేయడానికి మేము కూడా ఎక్కడ పడితే అక్కడ డిస్ప్లే చేస్తాం. సర్వైవర్స్ మీటింగ్ అని పెడతాం. అంటే క్యాన్సర్ సర్వైవర్స్ అని తీసుకొచ్చి వి సెలబ్రేట్ దర్ లైఫ్. సో ఒక్కొక్కసారి సపోర్ట్ గ్రూప్స్ అని ఉంటాయి. అంటే పిల్లల్లో పర్టికులర్గా పిల్లలు క్యాన్సర్ నుంచి ట్రీట్మెంట్ అయిపోయి బాగా అయిపోయిన తర్వాత పిల్లల పేరెంట్స్ని సపోర్ట్ గ్రూప్లో పెడతాం అన్నమాట. వేరే పేషెంట్ ఎవరైనా పిల్లల్ని పట్టుకునే పేరెంట్స్ వచ్చి వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా సెలబ్రిటీస్ వాళ్ళకి క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని నేను బాగున్నాను, నాకు వచ్చింది అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. జనరల్గా ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడరు.
అలాగనే ఈరోజు మా హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ అయిన వాళ్ళు చాలామంది మా సర్వైవర్స్ గ్రూప్‌లో ఉంటారు. ఎవరైనా పేషెంట్ టెన్షన్ పడుతూ ఉన్నా, బాధపడుతున్నా వాళ్ళని వాలంటీర్‌గా వాళ్ళొచ్చి వాళ్ళు కౌన్సెలింగ్ కూడా చేస్తుంది. సో ఆల్రెడీ ఎపెక్స్ లెవెల్‌లో ఉన్న ఇంటర్నేషనల్ గైడ్‌లైన్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ హై ఎండ్ ఎక్విప్‌మెంట్ అంతా కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మహాత్మాలో. సో ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి ఏంటి సార్ టార్గెట్ ఉందా? ఇప్పుడు టీచింగ్ ఇన్‌స్టిట్యూట్ కూడా అయింది. డీఎన్‌బీ ఏదైతే మేము ఆ రోజుల్లో 3 సీట్లే ఉన్నాయి, కష్టపడాలి సీట్ రావాలని ఏదైతే ఆ రోజు ఆ ట్రైనింగ్ కోసం కష్టపడ్డామో, ఈరోజు మన హాస్పిటల్‌లోనే ప్రతి సంవత్సరం 6 పోస్ట్ గ్రాడ్యుయేట్స్, క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆంకాలజీ ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. సో, వి మేడ్ ఇట్ ఎస్ ఎ టీచింగ్ ఇన్‌స్టిట్యూషన్. అలాగనే రీసెర్చ్, క్లినికల్ రీసెర్చ్, బేసిక్ రీసెర్చ్ అలాగే యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీతో, గీతమ్స్ యూనివర్సిటీతో అలా మిగతా యూనివర్సిటీతో స్టూడెంట్స్ ఎవరైనా క్యాన్సర్ రీసెర్చ్ చేస్తే వాళ్ళతో పాటు పని చేయాలి. యెస్ సార్. సో, ఇలా ఇప్పుడు ప్రెసిషన్ ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఏదంటే తీసుకురా, ఏవైనా ట్రయల్స్ అంటే రీసెర్చ్‌లో పార్టిసిపేట్ చేయడం. ఇవి రెగ్యులర్‌గా మనం క్యాన్సర్ అని మెడికల్‌లో ఏంటంటే సొంతగా ఏదో రీసెర్చ్ చేసేసి ఆ ట్రీట్మెంట్ మనం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి పర్టిక్యులర్‌గా మెడికల్ ఫీల్డ్‌లో అది జరగదు. ఎందుకంటే దానికి క్లినికల్ ట్రయల్స్ ఉండాలి. యానిమల్స్ మీద పెట్టాలి. దాని మీద హ్యూమన్ బీయింగ్స్ మీద ట్రై చేయాలి. దానికి క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేయాలి. సో, ఈ క్లినికల్ ట్రయల్ అనేది ఒక 5 పేషెంట్స్, 6 పేషెంట్ మీద చేయడానికి కుదరదు కాబట్టి జనరల్‌గా ఈ ట్రయల్స్ అన్నీ కూడా అక్రాస్ ది కంట్రీ, అక్రాస్ ది గ్లోబ్ జరుగుతా ఉంటాయి. అలాంటి ట్రయల్స్‌లో ఎప్పుడూ మహాత్మా గాంధీ ఇప్పటివరకు మోర్ దాన్ 100 క్లినికల్ ట్రయల్స్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్‌లో చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఒక 10 క్లినికల్ ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ట్రీట్మెంట్ అంతా అయిపోయి ట్రీట్మెంట్ చేయడానికి ఇంకా అవకాశం లేనన్న వాళ్ళకి కూడా కొత్తగా ఏ డ్రగ్ అయితే వస్తుందో ఆ డ్రగ్‌ని మనము ఆ ట్రయల్ ద్వారా ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి రిలీఫ్ ఇచ్చే అవకాశం మనకు ఉంది. ఈ ట్రయల్ రన్‌కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఫస్ట్ నమ్మాలి బలంగా. వాళ్ళెవరు ఉంటారు సార్ యాక్చువల్లీ? సో, పేషెంట్స్‌కి మనము వన్స్ దట్ స్టాండర్డ్‌గా ఉన్న ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయినాక కూడా పేషెంట్‌కి ఇంకా ప్రాబ్లమ్ ఉంది. న్యూ డ్రగ్ ఒకటి ఉంది అందుబాటులో ఉంది. అది ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు ఉపయోగం ఉండొచ్చు. ఓకే. అలాగనే ఈ ట్రయల్ కూడా వాళ్ళకి ఫ్రీగా చేస్తారు. ఆ కంపెనీ గాని, గవర్నమెంట్ గాని, డీసీజీఏ గాని ఫ్రీగా చేయాలి. తర్వాత ఆ ట్రీట్మెంట్ పూర్తి కన్సెంట్ వాళ్ళు పూర్తిగా ఒప్పుకుంటే తప్ప బలవంతంగా ఎవరికీ చేయలేదు. అలాగే నేను నిజంగా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ట్రీట్మెంట్ వల్ల గాని పేషెంట్స్‌కి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ఫైనాన్షియల్ కాంపెన్సేషన్ చేయాలి. ఆరోగ్యకరమైన విధానం డాక్యుమెంటేషన్, పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ చేసి పేషెంట్స్‌కి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఏ హోప్ లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉంది, ఇది ప్రయత్నం చేయొచ్చు అంటే వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు. మనం అందరం ఆశాజీయంగా యెస్. సార్ అసలు క్యాన్సర్ అంటే ఏంటి సార్? క్యాన్సర్‌ని ఎలా గుర్తించొచ్చు అంటారు? ఏ లక్షణాలు బయటపడకం? ట్రీట్మెంట్ పెరుగుతోంది. అన్ని రకాలుగా కూడా ఒక భరోసా. మన లోకల్‌గానే ఒక ఇన్‌స్టిట్యూట్, ఒక క్యాన్సర్ హాస్పిటల్ మహాత్మా మీతో ఉంది అని ఒక బలమైన భరోసా ఇస్తున్నారు. ఫైనల్లీ ఏం చెప్తారు? ఫైనల్‌గా ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకుంది. అసలు అవగాహన అనే పదం ఎప్పుడైతే వాడతామో, ఈ అవగాహన అనేది క్యాన్సర్ అంటే ఏంటి తెలుసుకోవాలి. క్యాన్సర్ అంటే పర్పస్‌లెస్‌గా సెల్స్ నార్మల్‌గా కణ విభజన అవసరం లేనప్పుడు కూడా కణ విభజన జరిగి అవి పక్కనున్న ఆర్గాన్స్ స్ప్రెడ్ అయ్యి బాడీ అంతా ఆర్గాన్స్ స్ప్రెడ్ అయ్యి మనం చనిపోయేదానికి కారణం అవుతుంది. అది క్యాన్సర్. ఈ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే రకరకాలైన కారణాల వల్ల మన జీన్స్‌లో కొన్ని మార్పులొచ్చి కణ విభజన కంట్రోల్ లేకుండా అయిపోయే విధానం జరుగుతుంది కాబట్టి, ఆ కారణాలేంటో తెలుసుకుంటే, ఆ కారణాల నుండి మనం దూరంగా ఉండే ఆలోచన మనం చేసి, మన అవగాహన అందరిలో కల్పిస్తే అది చాలా ముఖ్యం. సో, మనకి ముఖ్యంగా తెలిసిన కారణాలేంటంటే, టొబాకోకి సంబంధించిన ఉత్పత్తులు ఏది వాడినా కూడా క్యాన్సర్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఈరోజు పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులను పూర్తిగా దూరంగా ఉంటే మానవాళి 30-40%, 50% క్యాన్సర్స్ మనకు రాకుండానే చేసుకోవచ్చు. అలాగనే ఆల్కహాల్ అంటే మితిమీరి ఆల్కహాల్ కంట్రోల్డ్‌గా సోషల్ డ్రింకింగ్ వరకు పర్వాలేదు గానీ, బియాండ్ దట్ తీసుకుంటే ఆల్కహాల్ వల్ల లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, జిఐ క్యాన్సర్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగనే ఈ రెండిటి కాకుండా ముఖ్యంగా లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్‌లో ఏంటంటే మనం ఎంత బరువు ఉండాలో అంత బరువు ఉండకుండా ఎక్కువ బరువు ఉంటే అది క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ స్టేట్. ఒబెసిటీ ఈస్ ద కాజ్ ఆఫ్ 18% ఆఫ్ ద క్యాన్సర్స్. ఎండోమెట్రియల్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ కూడా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ వస్తాయి. అలాగనే ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి కాబట్టి హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ ఇప్పించుకోవాలి. లివర్ క్యాన్సర్ రాకుండా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇప్పించుకోవాలి. సో, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా బరువు పెరిగి క్యాన్సర్స్ వచ్చే అవకాశం. సో, ఇలా క్యాన్సర్ రావడానికి ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాలన్నిటికీ మనం దూరంగా ఉండటం, ఆ విధంగా చేస్తే 30-50% క్యాన్సర్స్ అసలు మనకు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగనే ఇంకొకటి క్యాన్సర్‌ని ఎర్లీ దశలో గుర్తిస్తే తక్కువ స్టేజ్‌లో, తక్కువ ఖర్చుతో, తక్కువ కష్టంతో
పూర్తిగా 90% క్యాన్సర్స్‌ని పూర్తిగా మనం స్టేజ్ 1లో, స్టేజ్ 2లో క్యూర్ చేసుకోవచ్చు కాబట్టి, చిన్న అనుమానం ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికెళ్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే పూర్తిగా బాగైపోయే అవకాశం 95% ఉంటుంది. అంటే ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అసలు ఏ లక్షణం ఉంటే అసలు క్యాన్సర్ అయ్యుండొచ్చు అనేది మనకు ప్రజలే తెలియజేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే, ఏ కారణం లేకపోయినా కంటిన్యూయస్‌గా ఫీవర్ వస్తున్నా, ఏ కారణం లేకుండా రక్తహీనత ఉన్నా, ఏ కారణం లేకుండా కంప్లీట్‌గా బాగా వీక్‌గా వాడు ఉన్నా, ఇలాంటి కారణాలు ఏ కారణం చేతైనా బరువు పూర్తిగా తగ్గిపోతున్నా, ఇది క్యాన్సర్ అయ్యుండొచ్చు అనేది అనుమానం వాడుతుంది. అలాగనే కొత్తగా బాడీలో ఎక్కడైనా ట్యూమర్ వచ్చినా, ఎక్కడైనా అసహజమైన రక్తస్రావం, చెడు దుర్వాసనతో జరిగిన, పుట్టుమచ్చల్లో మార్పు వచ్చిన, 3, 4 వారాలు మించి మాట మారిపోయినా, బొంగురు గొంతొచ్చినా, మింగుడు పడకపోయినా, నాగింగ్ కాఫ్ 3, 4 వారాల వరకు తగ్గకపోయినా, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు అయ్యుండొచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఉంటే వాళ్ళు వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి ఎర్లీ దశల్లో మనం గుర్తించుకునే అవకాశం. అలాగనే క్యాన్సర్ వచ్చింది అనగానే, డయాగ్నోస్ అయింది అనగానే భయపడిపోయి ట్రీట్మెంట్‌కి వెళ్ళకుండా ఉంటుంది. సో, వెంటనే కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్‌కి శాస్త్ర ప్రకారంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తారో పద్ధతిగా కనుక్కొని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కండిషన్, ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. వెంటనే ఆ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చేయించుకొని, వాళ్ళు పూర్తిగా బాగయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ క్యాన్సర్ అవగాహన అనిపించడం, ఎర్లీ డిటెక్షన్ చేయటం, స్క్రీనింగ్ చేసుకోవడం, లక్షణాల మీద అవగాహన ఉండడం, ప్రాబ్లమ్ వస్తే భయపడకుండా వెళ్ళి పద్ధతిగా ట్రీట్మెంట్ చేయించుకొని, తర్వాత ఫాలోఅప్ కూడా డాక్టర్ చెప్పినవన్నీ పాటించడం వల్ల మనం ఖచ్చితంగా ఈ అవగాహన అనేది చాలా మన డైటరీ లైఫ్ స్టైల్ ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే క్యాన్సర్ తక్కువ. అలాగే మీట్, రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్, సాల్టెడ్ మీట్, ఉప్పు ఎక్కువగా ఉన్న పికిల్స్ తింటాం, సాల్ట్ ఫిష్ తింటాం. ఇలాంటివన్నీ అస్సాంలో ఉన్న వాటిలో ఇలాంటివి ఎక్కువ కాలం సేవ్ చేసి, ఎక్కువ కాలం స్టోర్ చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు అలాంటివన్నీ వాడటం వల్ల క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటివన్నీ ప్రాసెస్డ్ మీట్ తినకుండా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి, క్యాన్సర్ రాకుండా కాపాడవచ్చు. ఇదంతా లైఫ్ స్టైల్లోకి వస్తుంది కాబట్టి ఇవన్నిటి మీద మనం అవగాహన కలిగించాలి. ట్రీట్మెంట్ అంటే ఇలాగ అన్ని క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్స్లో ఆ సేమ్ గవర్నమెంట్లో ఎవరికైనా ఎక్కడైనా అదే ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి వచ్చి మంచి సెంటర్ని ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు పద్ధతిగా ట్రీట్మెంట్ చేయించుకుంటే పూర్తిగా బాగా అయిపోయే అవకాశం ఎర్లీ స్టేజ్లో బాగా. రైట్ సార్. సార్, క్యాన్సర్ విషయంలో మాత్రం మిత్స్ ఉంటాయి, మిస్కన్సెప్షన్స్ కూడా ఉంటాయి. క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా అమాయకంగా మీ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. డాక్టర్ గారి దగ్గరకు వచ్చి చెప్పకూడని మాటలు ఏంటంటే, చచ్చిపోతామంట కదా సార్, లేకపోతే ఇలా అయిపోతామంట కదా, మా పిల్లలేంటి, మా ఆయన ఏంటి, ఏంటి సార్ అసలు మీరే చెప్పండి. ఇది చాలా కామన్ మిత్, అంటే భయం. బేసిక్లీ క్యాన్సర్ అంటే భయం. చాలా మంది ట్యూమర్ వచ్చినా ఇది మనకి ఏం కాదు, నొప్పి రాలేదు కాబట్టి ఇది క్యాన్సర్ కాదేమో. అడ్వాన్స్ స్టేజ్ అయితే తప్ప క్యాన్సర్లు ఎప్పుడు పెయిన్ రాదు. అలాగనే కొంతమంది పేషెంట్స్ వచ్చి క్యాన్సర్ అంటేనే మీరు మనం చనిపోతాం కదా, ఇంకా ఫర్దర్గా టెస్ట్లు ఎందుకు, ట్రీట్మెంట్ అంటే అది కూడా కరెక్ట్ కాదు. అది స్టేజ్లో పూర్తిగా క్యూర్ అయిపోతుంది అని చెప్పిన. అలాగనే మనం ఏదైనా క్యాన్సర్ మనం వచ్చేటప్పుడు బయాప్సీ చేసి నిర్ధారణ చేయాలి కదా. బయాప్సీ చేస్తే స్ప్రెడ్ అయిపోతుందేమో అని భయపడి ఓన్లీ బయాప్సీ చేయించుకోవాలి. సో బయాప్సీ వల్ల ఎటువంటి ప్రమాదం కానీ జరగదు. ఓన్లీ ఫ్యూ కండిషన్స్లో మాత్రమే బయాప్సీ చేయకుండా కూడా క్యాన్సర్ అనుమానం ఉంటే ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎవరికి చేస్తారు సార్ యాక్చువల్లీ బయాప్సీ క్యాన్సర్ అని అనుమానం ఉన్న అందరికీ చేస్తాము. ఓన్లీ కిడ్నీ క్యాన్సర్, ఎర్లీ కిడ్నీ క్యాన్సర్, ఎర్లీ ఓవేరియన్ క్యాన్సర్, ఎర్లీ టెస్టిక్యులర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కొన్ని యాక్సెస్ లేని బ్రెయిన్ ట్యూమర్స్, ఇలాంటి వాటిలో మాత్రమే మనము బయాప్సీ చేయకుండా కూడా ట్రీట్మెంట్ డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. కానీ మిగతా క్యాన్సర్స్ అన్నిటికీ బయాప్సీ చేసి దాని తత్వం తెలుసుకునే ట్రీట్మెంట్ చేయాలి. కానీ బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుందని భయపడతారు కాబట్టి అదొక మిత్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంటే క్యాన్సర్ కన్నా ముందు ట్రీట్మెంట్ వల్ల చనిపోతారని కూడా ఇందాక చెప్పినట్టు ఆ పాత వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఫ్యామిలీలో సీనియర్స్ ఎవరైనా చనిపోతే అనుభవం మాత్రం భయపడుతూ ఉంటారు. ఈరోజు అటువంటి భయపడాల్సిన పని ఏమీ లేదు. అలాగనే పూర్వం బ్రాలు వేసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, యాంటీపెర్స్పిరెంట్ డియోడ్రెంట్స్ వేస్తే క్యాన్సర్ వస్తుంది, సెల్ ఫోన్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది. ఇలాంటివన్నీ కూడా మిక్స్ ఉన్నాయి. పాత జనరేషన్ సెల్ ఫోన్స్లో బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన సంఘటన ఉన్నా కూడా ఈ టెక్నాలజీస్ అన్నీ మారిపోయి ఇప్పుడు ఈరోజు మనం స్టాండర్డ్గా గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్వాలిటీ మెయింటైన్, ఆ పర్టికులర్ క్రైటీరియా మేనేజ్ చేయకపోతే ఆ సెల్ ఫోన్ ఈజ్ నాట్ సపోజ్ టు గివ్ మార్కెట్. సో కాబట్టి ఆ గైడ్ లైన్స్ వల్ల ఇప్పుడు ఉన్న సెల్ ఫోన్ వాడుతున్న వాళ్ళ వచ్చి కూడా దానివల్ల ఏమీ
క్యాన్సర్ వచ్చే అవకాశం. ఇలా చాలా 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 మిక్స్ ఉంటాయి. తర్వాత క్యాన్సర్ అనేది జెనెటిక్‌గా మా అమ్మకు వస్తే నాకు వచ్చేసింది. అంటే నాన్నకు వస్తే నాకు వచ్చింది అని. అది 5-10% క్యాన్సర్స్ మాత్రమే ఫ్యామిలీలో వస్తాయి. ఓకే. మిగతావన్నీ కూడా ఇన్సిడెంట్‌గా మన లైఫ్ స్టైల్ వల్ల, మన ఎక్స్‌పోజర్ టు టాక్సిన్స్ అంటే ఇందాక చెప్పినవే కాకుండా ఎన్వైర్మెంటల్, ఇండస్ట్రియల్ టాక్సిన్స్ వల్ల, మనం తాగే నీటిలో కలుషితం ఉండడం వల్ల, మన కలర్‌ఫుల్ డైస్ వాడటం వల్ల, మిగతా వాటి వల్ల కూడా సోలార్ ఎక్కువ సన్ ఎక్స్‌పోజర్ ఉండటం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా 5-10% మందికి జెనెటిక్ కాజెస్ వస్తాయి. ఇది కాకుండా ఇంకో 5% మందికి ఏ కారణం చేత వచ్చిందో కూడా మనకి. సో అలాగా ఇన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి మిక్స్ అనేది మనం క్లియర్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఏ అవకాశం ఉన్నా పేషెంట్స్ అడిగినప్పుడు వాళ్ళని ఇవన్నీ చెప్పు. యెస్. సో మెరుగైన ట్రీట్మెంట్ అందించే ఎక్స్‌పర్ట్ డాక్టర్స్‌తో పాటు టీమ్ వర్క్ చాలా బావుంటుంది మహాత్మాలో. ప్రతి ఒక్కరు ఎలా అయితే పేషెంట్‌ని ట్రీట్ చేయాలో ఆ విధానం చాలా బావుంటుంది సార్. ఏంటి వాళ్ళకిచ్చే మీ స్టాఫ్‌కిచ్చే మోటివేషన్ ఏమైనా ఉంటుందా సార్ స్పెషల్లీ? సో మేము వాళ్ళకి అన్నిటిలోకి ముఖ్యం ఏంటంటే గైడ్‌లైన్స్, మన ఇన్‌స్టిట్యూషన్ గైడ్‌లైన్స్, ఇంటర్నేషనల్ గైడ్‌లైన్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫాలో డీవియేట్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది కమర్షియలైజేషన్ కోసం అవసరం లేని ట్రీట్మెంట్లు మనం చేయకూడదు. ఇన్సెంటివ్ దానికి ఏమి లేదు. సో మీరు ఏది రైట్ అయితే అది చేయండి. ఎప్పుడు కూడా మీరు ఇంత జనరేట్ చేయాలి రెవెన్యూ, అంత జనరేట్ చేయాలి రెవెన్యూ అనేది డాక్టర్స్ మీద ప్రెషర్ పెట్టి అలా చేయటం వల్ల ఒకసారి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దే హ్యావ్ టు ప్రాక్టీస్ ది స్టాండర్డ్ ఆఫ్ కేర్. రెండోది ఏంటంటే ట్యూమర్ బోర్డ్ అని ఉంటుంది. ఏదైనా కేసులో మనము స్టాండర్డ్ ఆఫ్ కేర్ని దాటాల్సి వచ్చినా, ఎక్కువ మంది డాక్టర్స్ అవసరం వచ్చిన, కాంప్లికేటెడ్ కేసు ఉన్న, 4-5 సార్లు ట్రీట్మెంట్ చేసి ఫెయిల్ అయిన అలాంటి వాటన్నిటి కూడా మళ్ళీ స్పెషల్గా మన ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసి, పీజీతో కూడా డిస్కస్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ చేయడం వల్ల బెస్ట్ మనం మంచిగా ఏదైతే కరెక్ట్ ట్రీట్మెంట్, ఆ కరెక్ట్ ట్రీట్మెంట్ చేయనిచ్చే అవకాశం ఆర్గనైజేషన్ డాక్టర్స్కి ఇస్తుంది. డాక్టర్స్ చాలా హ్యాపీగా వాళ్ళు మంచి ట్రీట్మెంట్ చేస్తారు. యెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.